సో, హరి గారు సరే ఒక బంధువుగా అనుకోవచ్చు. ది సేమ్ టైమ్ మెగా ఫ్యామిలీ నుంచి చాలా ఒక సపోర్ట్‌ని పొందినటువంటి ఒక పర్సన్‌గా కూడా కావచ్చు. ఇప్పుడు ఈ రాళ్ళు విసరడం అన్నది ఉంటూ ఉంటుంది గదా! అంటే హ్మ్. మొత్తం మెగా ఫ్యామిలీ మీద అనుకోని ఎక్కడైనా సరే అప్పుడప్పుడు ఇక్కడే ఉంది ఈ ఇప్పుడు. అన్‌వాంటెడ్ విషయాలలో వాళ్ళని హ్మ్. తిట్టడం కావచ్చు. డెఫినిట్‌గా అండి. ఇలాంటివి వింటున్నప్పుడు డెఫినిట్‌గా చూస్తున్నప్పుడు బాధేస్తుంది. ఎస్పెషల్లీ ఇంకా పాలిటిక్స్‌లోకి నాకు వాళ్ళతోటి అందుకనే నాకిష్టం ఉండదండి కొన్ని కొన్ని. ఎందుకంటే ఏమో సామెత ఉంటది చూసారా? పండ్లు కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగులుతాయనేది. పండ్లు కాయవు, అది ఎవరికీ హెల్ప్ చేయదనుకో, దానికసలు ప్రాబ్లమే లేదు. నో నో స్టోన్స్ విల్ ఫాల్ ఆన్ ఇట్. కదా! ఏ రాయి పడదు దాని మీద. సాయపడ్డానికి ముందు కూర్చున్నటువంటి వాళ్ళ మీదే ఆ విమర్శ, ఈ విమర్శ చేస్తారు. అలాగే మొన్న కరోనా ఇష్యూలో ఎవరు ముందుకొచ్చారు మన తెలుగు పరిశ్రమలో? ఎంత చాకిరీ చేశారు వాళ్ళు? హ్మ్. చిరంజీవి గారు హి టుక్ లాట్ ఆఫ్ పెయిన్. ఒక సినిమా ఇండస్ట్రీకే కాదు. ఒక సినిమా ఇండస్ట్రీకే కాదు. నేను యాస్ ఎ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ టీవీ మీడియా నేను ఒక చిన్న రిక్వెస్ట్ పెడితే మా టీవీ వాళ్ళకి కూడా మీరు దగ్గరుండి చేయించండి. ఈ ఇంజెక్షన్స్ అవన్నీ కూడా వాళ్ళు దే కాంట్ పే అని అంటే పాపం సెకండ్ థాట్ లేకుండా నువ్వు దగ్గరుండరా అక్కడ బ్లడ్ బ్యాంక్‌లో నువ్వు ఉండు. మీ మీ వాళ్ళకి ఏం కావాలంటే అది చేయించుకో అని చెప్పినటువంటి వాళ్ళు. సో, దేర్ ఆర్ మెనీ పీపుల్ అసలు మొహం కూడా చూడనటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది పరిశ్రమలో పెద్దవాళ్ళు. వాళ్ళ జోలికి ఎవరు ఎళ్ళరు హ్మ్. కదా! పెట్టేవాళ్ళని తిడతారు. అదే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జనాలు అందుకనే పాలిటిక్స్ విషయంలో కూడా నాకు చిన్న అసంతృప్తమ్మా. అంటే వాళ్ళు పాలిటిక్స్‌లోకి వెళ్ళకూడదని. ఎందుకు అనంటే జనాల్లో మార్పు రావట్లా. బీరు, బిర్యానీకి ఓటేసేటటువంటి మనుషులు ఎక్కువైపోయారు. 40% ఆఫ్ ది వోటర్స్ ఈరోజు మనకి బీర్ ఇచ్చారా? బిర్యానీ పెట్టారా? ఇది కాలిక్యులేషన్ ఆఫ్ ది వోటింగ్. ఇలా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అయిపోయారు. సో, ఇలాంటి వాళ్ళలో మనం ఎంత చేసినా గాని వాళ్ళ మార్పొస్తుందంటారా? కష్టం. ఎందుకు చేయాలనిపిస్తది ఒక్కోసారి. ప్రశాంతత ఎందుకు కోల్పోవాలి? ఇప్పుడు కళ్యాణ్ బాబు ఉన్నాడు. తను సంపాదించిన డబ్బంతా ఖర్చు పెడుతుంటాడు. అసలు ఎనక జీవితం ఏంటనేది కూడా చూసుకోడు. హ్మ్. మరి జనాలు ఎంతమంది రియలైజ్ అవుతున్నారు? అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి వాళ్ళదే రోజులు. నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళకి రోజులు కావివి. అందుకని ఎందుకురా అబ్బా! ఈ డస్ట్‌బిన్‌లో ఎళ్లి పెడతారు అనే ఫీలింగ్ నాకుంటది. మేబీ కరెక్ట్ ఆర్ మే నాట్ బి కరెక్ట్. నేను నేను చెప్పేది కరెక్ట్ అని కాదు. బట్ బీయింగ్ ఎ వెల్ విషర్ నా ఫీలింగ్ అంతే. అది కరెక్ట్ అని నేను చెప్పట్లా. బిగినింగ్‌లో కూడా అలాగే ఉండేది నాకు. పీఆర్‌పీ టైమ్‌లో కూడా నాకు అదే ఫీలింగ్. ఆయన పాపం జీవితం అంతా కష్టపడ్డారు. భయంకరంగా కష్టపడ్డారండి. కష్టపడి బ్రహ్మాండమైనటువంటి రోడ్డేశారు. అంత వెనకొచ్చేటటువంటి వాళ్ళందరికీ అద్భుతమైన రోడ్డు ఏర్పరిచారు. తనకంటూ సుఖపడిందంటే ఏముండదు. సో, నా ఫీలింగ్ ఏంటి? రెస్ట్ ఆఫ్ ది లైఫ్ పిల్లలతో, వాళ్ళతో, వీళ్ళతో సరదాగా గడపాలి. మంచి జీవితాన్ని అనుభవించాలి. నేనెట్లా ఆలోచిస్తానో అది ఆ విధంగా ఆలోచించదు. కరెక్ట్ కాదు. అనిపిస్తది. అనిపించినప్పుడు అబ్బా! ఎందుకు అసలు ఈ చండాలమైన డస్ట్‌బిన్‌లో ఎందుకు పెట్టాలి పేరు అనేది ఒక ఫీలింగ్ ఉంటది. కానీ వాళ్ళ యాంగిల్‌లో ఏదో చేద్దాం. అధికారం ఉండి చేయడం వేరు. అధికారం లేకుండా డబ్బు ఖర్చు పెట్టడం వేరు. సో, అందుకని మనకొక పవర్ అనేది ఉంటే మనం ఎక్కువ చేయొచ్చు. ప్రజలకి ఎక్కువ చేయొచ్చు అన్న ఫీలింగ్ ఉంటది వాళ్ళకి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఆదిత్యనాథ్ ఉన్నారు. యూపీ సీఎం ఉన్నారు. అవును. యూపీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎంపీగా 5 టైమ్స్ గెలిచారు. నాన్ స్టాప్‌గా 5 టైమ్స్ గెలిచారు. పార్లమెంట్‌లో ఆయన ఇప్పటికి ఉంది ఆ వీడియో. ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చిన సందర్భాలున్నాయి. ఎందుకంటే సో మచ్ టార్చర్ వాస్ గివెన్ టు హిమ్ బై ద పీపుల్ అరౌండ్ హిమ్. ఆ ఊర్లో ఆయన గెలిచినటువంటి కాన్స్టిట్యూయెన్సీలో ఈ వీళ్ళుంటారు కదా! ఫ్యాక్షనిస్టులు అంటాము. లేతే మాఫియా గ్యాంగ్ అంటాము. వాళ్ళు పెట్టిన హెరాస్మెంట్ మామూలు హెరాస్మెంట్ కాదు. సో, ఎంత టార్చర్ చేస్తుండుంటే ఆయన ఒక ఎంపీ క్యాడర్‌లో ఎక్కుళ్ళు పెట్టి ఏడిచాడు. సో, ఆ సన్నివేశం మోడీ గారి దృష్టిలో పడింది కాబట్టి ఈడే కరెక్ట్ అయిన మనిషి అని సీఎం చేశాడు. ఇప్పుడు లేదు. సో, ఇప్పుడు ఆ పవర్ తన చేతికి ఇచ్చారు కాబట్టి ఆయన వండర్స్ చేసి చూపిస్తున్నాడు. సో, ఆల్సో ఇప్పుడు మన కళ్యాణ్ బాబుకి అలాంటి పవర్ వచ్చిందనుకో, పవర్ వస్తే ఆయన ఏంటో చూపిస్తాడు. పవర్ రాకుండా ఏం చేయగలం? అది అప్పటి వరకు స్ట్రగుల్ పడాలి. జనాలు రియలైజేషన్ రావాలి. ఎవరో ఒక వ్యక్తి రావాలి. మార్పు తీసుకురావాలి అనేటటువంటి రోజు లెట్ us హోప్ ఫర్ ఇట్. మనం కూడా ఆశిద్దాం. ఈ రాబోయే ఎలక్షన్స్ అంటే మనకి ఎంతో టైం లేదు కాబట్టి హ్మ్. సో ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారండి పవన్ కళ్యాణ్ గారిది? గాడ్ అలోన్ నోస్. భగవంతుడే చెప్పాలి. అంటే ప్రకృతి కొన్నిసార్లు సాయపడుతూ వస్తుంటుందండి. ప్రతిసారి మన ఎలిజిబిలిటీస్, మన కేపబిలిటీసే వర్కౌట్ కావు.
సమ్‌టైమ్స్ నేచర్ హ్యాస్ టు హెల్ప్ అస్. అలాంటి సందర్భం వచ్చిందనుకోండి రావచ్చు. సరే అప్పుడు అంటే 94 అప్పటి నుంచి మాట్లాడుకుంటే అంటే దేర్ బీన్ లాట్స్ ఆఫ్ చేంజెస్ అంటే సీరియల్స్ పరంగా కావచ్చు, మూవీస్ పరంగా కావచ్చు, ప్రతీదీ అంటే మనకి వర్క్ స్టైల్ కావచ్చు, ఈ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి చాలా ఫెసిలిటీస్ అన్నవి పెరిగాయి. బట్ అప్పటి ఎన్విరాన్మెంట్‌కి, ఇప్పుడు ఎన్విరాన్మెంట్‌కి మీకు బాగా నచ్చిందేంటి? అండ్ ఈ చేంజెస్ అన్నవి మీకు గుడ్ వేలో ఉన్నాయా? లేదా అంటే బ్యాడ్ వేలో ఇప్పుడు ఉన్నాయా? హ్మ్. మనది టీవీ మీడియా అనేటటువంటిది చాలా చిన్న పరిశ్రమ. అంటే ఆంధ్రప్రదేశ్‌కే లిమిటెడ్ అది. తెలుగు పీపుల్ వరకే లిమిటెడ్ అది. దానివల్ల అంటే ప్రొడ్యూసర్‌కి ఇచ్చేటటువంటి డబ్బులు చాలా తక్కువ ఇస్తారు ఒక ఎపిసోడ్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ 1.25 ఇచ్చారనుకుందాం. దాంట్లో టీడీఎస్‌లు పోతాయి. ప్రొఫెషనల్ టాక్స్‌లు పోతాయి. అది పోతది, ఇది పోతది. అన్నీ పోగా ఏదో కొంత అమౌంట్ మిగులుతది. దాంట్లోనే ఆర్టిస్టులు పేమెంట్ ఇవ్వాలి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా చూసుకోవాలి. లొకేషన్ చార్జెస్ కట్టాలి. ట్రాన్స్‌పోర్టేషన్ పెట్టుకోవాలి. ఇవన్నీ చూసుకునేటప్పటికి ప్రొడ్యూసర్ అనేటటువంటి వాడు నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మంది ప్రాఫిట్‌గా మిగులుతున్నారు. ఎక్కువ మంది లాస్ అయ్యేవాళ్ళే ఉన్నారు తప్ప, ప్రాఫిటబుల్‌గా మిగిలేటటువంటి వాళ్ళు చాలా తక్కువ. అంటే ఒక 10 మంది వస్తే, అందులో ఒక ముగ్గురు సక్సెస్ కావచ్చు. 7 మంది పోతున్నారు. డబ్బులు తీసుకొచ్చి పెట్టేసి అయిపోయి, పరిశ్రమ మీద అవగాహన లేకపోవడం వల్ల, ఇలాంటివి జరుగుతా ఉంటాయి. కానీ అదే మన పరిశ్రమ చాలా చిన్నది. దాంతో వాళ్ళు అనుకున్న రీతిగా తీయడానికి వీలు లేకుండా అయిపోతుంది. హడావిడిగా చేయాలి. హ్మ్. అంటే సెకండ్ టేక్ అనేది లేకుండా చుట్టేస్తూ ఉండం. ఆ ఏంది అవుట్‌పుట్ క్వాలిటీగా మనం కంపల్సరీ. వర్క్ చేస్తే లాస్ అయిపోతారు. కథ ఉంది కదా! కథ ఎళ్ళిపోద్ది కదా! అన్న ఫీలింగ్‌లోని చేసేస్తా ఉంటారు. అందువల్ల ఒకప్పుడు తప్పు ఇంత ప్రెషర్స్ లేవేమో. లేవు. అవును. కరెక్టే. ఇప్పుడు మరి ఎక్కువ ప్రెషర్ అయిపోయింది. ఎక్కువ కాంపిటీటివ్ అయిపోయింది. టీఆర్‌పీస్ మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటది. ఎవ్రీ ఎవ్రీ వీకు వాళ్ళకొక ఒక పరీక్ష, ఒక ఎగ్జామినేషన్. దాంట్లో రేటింగ్స్ వస్తే ఛానెల్ ఉంచుకుంటారు. రేటింగ్ రాకపోతే నిర్దాక్షిణ్యంగా తీసి వదిలిపడేస్తారు. సో, ఆ టెన్స్ కూడా ఉంటది వాళ్ళకి. దాంతో పరుగులు పెట్టిస్తుంటారు. ఆర్టిస్టులని పరుగులు పెట్టిస్తారు. వాళ్ళు పరుగులు తీస్తుంటారు. అందువల్ల మనం అనుకున్న క్వాలిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి టీవీ మీడియాలో. అండ్ అలానే హరి గారు రాను రాను మనం చూసుకుంటే సరే మూవీస్‌లో మెల్లమెల్లగా మనకి స్టార్ట్ అయింది. అంటే మనకి ఇతర భాష ఆర్టిస్ట్‌లు రావటం. సరే మూవీ పరంగా మనం చూసుకుంటే చాలా బిజినెస్ పాయింట్స్ అవి ఆ! ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే ప్రెజెంట్ ఇంకా మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే పాన్ ఇండియా అయిపోయింది కాబట్టి అవును. అవును. కంపల్సరీ అందరూ ఉండాల్సిందే. హ్మ్. ఎందుకంటే ఆ! ఇండియా వైడ్‌గా రిలీజ్ అవుతుంది మూవీ కాబట్టి ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్‌లు కంపల్సరీ కూడా అయ్యారు. బట్ సీరియల్స్ పరంగా చూసినా సరే చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. మన లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజ్ ఆర్టిస్ట్‌లని ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇది ఓకేనండి. యాక్సెప్టబుల్ చేంజే అంటారా? కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే వచ్చింది. ఇది సరైనది కాదని చెప్పడానికి లేనటువంటి పరిస్థితి కూడా ఉంది సైమల్టేనియస్‌లీ. ఉదాహరణకి మనకి ఫీమేల్ యాక్టర్స్ చాలా తక్కువ మందున్నారు. ఉన్న కొద్ది మందుంటే, వాళ్ళు దాన్ని వచ్చినటువంటి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ యాంగిల్‌లో రకరకాలుగా ఉంటాయి. ప్రొడ్యూసర్స్‌ని అడిగామనుకోండి, వాళ్ళు ఇలా చేస్తారండి, వాళ్ళు ఇలా చేస్తారు. దే విల్ నాట్ కోఆపరేట్ విత్ అస్. అదే అక్కడి నుంచి తీసుకొచ్చామనుకోండి, వాళ్ళు లాంగ్వేజ్ కానటువంటి వాళ్ళు, ప్లస్ ప్రదేశం కానటువంటి వాళ్ళు కాబట్టి దే ఆర్ ఒబీడియంట్ అండ్ దే డూ వాట్ వి వాంటెడ్ అనేది చెప్పుకొనొస్తుంటారు. సో, ఏది కరెక్ట్ అని నిర్ణయించలేనటువంటి పరిస్థితి అయిపోయింది. నో అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఉదాహరణకి ఇదే ప్రాబ్లము సీఎం నోటీస్‌కెళ్తే అదెలా మనం కంట్రోల్ చేస్తామయ్యా? భారతదేశం ప్రతివాడు మనం పోయి బెంగుళూరులో స్థలాలు కొనుక్కోవట్లా? ఆంధ్ర వాళ్ళు రాకూడదని వాళ్ళు జెండాలు పట్టుకుంటే కరెక్ట్ కాదు కదా! లేదు ఇక్కడి నుంచి సగం మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఉన్నారు. వాళ్ళిప్పుడు మనం ఇక్కడ కంట్రోల్ చేసామనుకోండి. ఇది లాంగ్వేజ్ మీద, ప్రాంతీయ తత్వం మీద మనం క్వెషన్ చేసామనుకోండి. ఇదే ప్రాబ్లమ్ దాన్ని పెద్దది చేసి మాగ్నిఫై చేసి చూపిచ్చి, వీళ్ళ వల్ల మేము మా ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నాం అని అక్కడ ఉద్యమం లేవదీశారనుకోండి. వాట్ హ్యాపెన్స్? సగం మంది ఐడియల్ అయిపోతారు. సో, 2 ఉన్నాయండి. అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం వాళ్ళకంటే ఎక్కువ శ్రమ పడాలి. మనం వాళ్ళకంటే ఎక్కువగా కోఆపరేట్ చేయాలి. బాధ్యతగా మనం ఉండాలి. ఉన్నప్పుడు మనం అధిగమించగలం. ఇది ఇలాగే అని మనం చెప్పడానికి కుదరదు. చెప్పాను కదా! మనం ఇది ఇలాగే అన్నాం అనుకోండి, ఆళ్ళు కూడా అలాగే అంటారు. కదా! సేమ్. మీరిలా అయితే మేము ఇలాగే అంటారు. తప్పు కదా! మనం క్వెషన్ చేయలేం. ఎందుకంటే వి ఆర్ ఇండియన్స్. తప్పని పరిస్థితి. ఎనీబడీ కెన్ గో అండ్ సెటిల్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇప్పుడు నేనెళ్ళాను. బెంగుళూరుకెళ్ళి సెటిల్ అయ్యాను. నాకు వేరే పని రాదు. యాక్టింగ్ తెలుసు.
తంటాలు పడ్డాను, సంపాదించుకున్నాను ఒక విషయం. అంటే బిగినింగ్‌లో నేను తెలుగు అని తెలుస్తుంది. తర్వాత ఉండగా ఒక తరం మారిందనుకో కన్నడ వాళ్ళొచ్చారు. అప్పుడు మై పీపుల్ ఆల్సో వర్క్ దేర్ కదా! సో, మనం ఏంటంటే మనకిచ్చిన పనిని మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. క్వెషన్ చేయకూడదు.